గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో వేవ్ ఆప్టిక్స్ లెసన్ నుంచి ఏం చెప్పుకున్నామండి? ప్రూఫ్ ఫర్ ఏ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ బై యూజింగ్ హైగెన్స్ వేవ్ ప్రిన్సిపల్ నుంచి మనం హైగెన్స్ ప్రిన్సిపల్ నుంచి అవి లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని ప్రూవ్ చేసుకున్నాం కదండి. సో ఈ రోజు క్లాస్ లో కోహరెంట్ సోర్సెస్, ఇన్కోహరెంట్ సోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుని ఎడిషన్ ఆఫ్ కోహరెంట్ సోర్సెస్ అండ్ ఇన్కోహరెంట్ సోర్సెస్ ని ఎలా కంబైన్ చేస్తాం, అలాగే సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ గురించి, కన్స్ట్రక్టివ్ ఓవర్లాప్ అండ్ డిస్ట్రక్టివ్ ఓవర్లాప్ గురించి కూడా మనం ఈ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ కోహరెంట్ సోర్సెస్ అంటే ఏంటో చూద్దాం. కోహరెంట్ సోర్సెస్. సో మనకి వేవ్ అనగానే డిస్ప్లేస్మెంట్ కి ఫార్ములా ఏంటంటే, వేవ్ డిస్ప్లేస్మెంట్ కి y ఈజ్ ఈక్వల్స్ టు a sin kx మైనస్ ఒమేగా t లేదా ఒమేగా t ప్లస్ kx ఇలా అంటాం కదండి, లేదా kx మైనస్ ఒమేగా t. సో ఇక్కడ ఒమేగా అంటే ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అలాగే t అంటే టైం, k ఈజ్ ది వేవ్ నెంబర్, x ఈజ్ ది పొజిషన్ ఆఫ్ ది వేవ్ ఫ్రమ్ ది మెయిన్ పొజిషన్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఒమేగా అంటే ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఫార్ములా ఏం రాయొచ్చు అంటే 2πf. అంటే ఇక్కడ 2π అనేది ఆల్వేస్ కాన్స్టెంట్, ఇక్కడ f అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ. f అనేది ఏంటండి ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ గా ఉంటే, ఇది ఎలాగా 2π అనేది కాన్స్టెంట్ కాబట్టి ఓవరాల్ గా ఒమేగా కూడా ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఒమేగా అనేది కాన్స్టెంట్ అయితే దాన్ని ఏనా 2 వేవ్స్ తీసుకున్నప్పుడు ఒమేగా కాన్స్టెంట్ అయితే దాన్ని ఆ 2 వేవ్స్ ని ఏమంటామంటే కోహరెంట్ సోర్సెస్ అంటాం. ఏమంటామండి? కోహరెంట్ సోర్సెస్. అంటే కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే, కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే మొత్తం ఈ ఫేజ్ అనేది జీరో, లేకపోతే ఫేజ్ డిఫరెన్స్ అనేది జీరో అవ్వాలి, లేదా ఫేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి, లేదా ఒమేగా అనేది కాన్స్టెంట్ గా ఉంటే ఆ 2 వేవ్స్ ని మనం ఏమంటామంటే కోహరెంట్ సోర్సెస్ అంటామండి. ఏమంటామండి? కోహరెంట్ సోర్సెస్. సో డెఫినేషన్ తెలుసుకున్నామండి. ఇప్పుడు 2 సోర్సెస్ ఉన్నాయి, S1 అనే సోర్స్, S2 అనే సోర్స్. ఈ 2 సోర్సెస్ కూడా ఏం చేశాయంటే 2 వేవ్స్ ని రిలీజ్ చేశాయి. P అనే పాయింట్ దగ్గర మీట్ అని అనుకుంది. సో ఇది S1 డిస్టెన్స్, S1 అనేది x1 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకున్నాం, ఇదేంటంటే x2 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అనుకున్నాం. సో ఇప్పుడు ఈ 2 వేవ్స్ కూడా కోహరెంట్ సోర్స్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే, ఈ 2 వేవ్స్ కోహరెంట్ సోర్స్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే if these two waves are coherent అవ్వాలంటే కండిషన్ ఏంటి అంటే they have same frequency and zero phase difference or constant phase కలిగి ఉంది. అర్థమైంది కదండి? అంటే ఈ 2 సోర్సెస్ రిలీజ్ చేసిన వేవ్స్ అనేవి కోహరెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే సేమ్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉండాలి, అంటే సేమ్ ఒమేగా కలిగి ఉండాలి. అదే విధంగా ఫేజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా అయినా ఉండాలి, లేదా జీరో అయినా ఉండాలి. అంటే π ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ కాన్స్టెంట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ 2 సోర్సెస్ ని మనం ఏమంటామంటే కోహరెంట్ సోర్సెస్ అంటాం. దీన్ని బట్టే ఇన్కోహరెంట్ సోర్సెస్ అని కూడా డెఫినేషన్ చెప్పొచ్చు. ఇవి ఏంటంటే కోహరెంట్ సోర్సెస్ కి డెఫినేషన్. కోహరెంట్ సోర్స్ డెఫినేషన్ ఎలా రాస్తామండి? if 2 sources emit waves, they are having same frequency and constant phase difference or zero phase difference, those 2 waves are called coherent waves. అలాగే సెకండ్ వచ్చేసి నాన్ కోహరెంట్ వేవ్స్ ఆర్ ఇన్కోహరెంట్ వేవ్స్. నాన్ కోహరెంట్ వేవ్స్ ఆర్
ఇన్కోహరెంట్ వేవ్స్. దీనికి ఆపోజిట్ గా రాయడమే ఏంటంటే ఇఫ్ దీస్ టూ వేవ్స్ ఆర్ ఇన్కోహరెంట్, if these two waves are incoherent, they have random frequency and phase difference. ర్యాండమ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ డిఫరెన్స్ కలిగి ఉంటే వాటిని ఏమంటామంటే మనం నాన్ కోహరెంట్ ఆర్ ఇన్కోహరెంట్ సోర్సెస్ అంటాం. చూడండి, ఇప్పుడు ఇవి కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి అంటే వీటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే లేజర్ లైట్. సో లేజర్ లైట్ తీసుకున్నాం అనుకోండి, దాని నుంచి లైట్ ఎలా వచ్చింది అనుకుంది. యాక్చువల్గా దీన్ని మనం మైక్రోస్కోప్ తో అబ్జర్వ్ చేసినట్టయితే వేవ్స్ ఎలా ఉంటాయంటే ఇవన్నీ చూడండి సేమ్ ఫేజ్ అంటే కాన్స్టెంట్ ఫేజ్ తో మూవ్ అవుతుంది. కాబట్టి ఈ లేజర్ లైట్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అవుతుందంటే కోహరెంట్ సోర్స్ కి ఎగ్జాంపుల్ అవుతుంది. అదే నాన్ కోహరెంట్ సోర్స్ అనుకోండి, మనం ఈ సూప్ లైట్ కానీ లేదా ఇంట్లో నైట్ లైట్స్ కానీ లేదా ల్యాంప్ కానీ లేదా క్యాండిల్ కానీ వీటి నుంచి వచ్చే సోర్స్ అన్ని, వీటి నుంచి వచ్చే రేస్ అన్ని కూడా అంటే చూడండి సేమ్ ఫేజ్ తో మూవ్ అవ్వట్లేదు, ఫేజ్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇవి దేనికి ఎగ్జాంపుల్ అవుతాయంటే నాన్ కోహరెంట్ ఆర్ ఇన్కోహరెంట్ సోర్స్ కి ఎగ్జాంపుల్ అవుతాయి. ఏంటంటే లైట్ మనకి ఆర్డినరీ లైట్ ల్యాంప్, ఓకేనండి. సో కోహరెంట్ సోర్స్ కి ఇన్కోహరెంట్ సోర్స్ కి మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. సో కోహరెంట్ సోర్స్ అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ జీరో ఫేజ్ డిఫరెన్స్ ఆర్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే కోహరెంట్ సోర్సెస్ అంటాము. అలా కాకుండా ఇది ర్యాండమ్ ఫ్రీక్వెన్సీ ర్యాండమ్ ఫేజ్ డిఫరెన్స్ కలిగి ఉంటే అలాంటి వేవ్స్ ఏమంటామంటే ఇన్కోహరెంట్ సోర్సెస్ అని అంటాం. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్ ఆఫ్ వేవ్స్ లేదా సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్. నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ పాత్ డిఫరెన్స్ కూడా తెలుసుకుని తర్వాత ఇందులోకి వెళ్దాం. సో ఇప్పుడు నేను 2 వేవ్స్ కన్సిడర్ చేస్తున్నా. ఫస్ట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ ఎంతంటే y1 అనుకుంటున్నాను. సో a sin ఒమేగా t ప్లస్ kx1 అంటే 2 సోర్సెస్ తీసుకున్నా, S1 S2 అనే 2 సోర్సెస్ తీసుకున్నా. దీని నుంచి ఒక వేవ్ రిలీజ్ అయింది, దీని నుంచి ఒక వేవ్ రిలీజ్ అయింది. ఈ రెండు కూడా P అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అనుకుంటే S1 నుంచి వెళ్ళిన లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే x1, S2 నుంచి వెళ్ళిన వేవ్ x2 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుంటే సో ఈ రెండు కూడా కోహరెంట్ సోర్సెస్ అండి. ఏంటంటే ఈ రెండు ఏమని తీసుకుంటున్నాను నేను, కోహరెంట్ సోర్సెస్. కోహరెంట్ అనగానే ఏది కాన్స్టెంట్ గా ఉండాలి, ఒమేగా కాన్స్టెంట్ గా ఉండాలి. ఫేజ్ డిఫరెన్స్ కూడా ఎలా ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలి. కాబట్టి ఒమేగా కాన్స్టెంట్ కాబట్టి ఫస్ట్ దానికి ఒమేగా తీసుకున్నాను కాబట్టి సెకండ్ కూడా ఏమవుతుందంటే a sin ఒమేగా t ప్లస్ kx2. ఎందుకంటే ఇక్కడ k అనేది సేమ్ సోర్సెస్ అండి, రెండు కూడా సేమ్ సోర్సెస్ కాబట్టి k అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండింటిని కూడా అవి రిలీజ్ అయిన t టైం లో తీసుకుంటున్నాం కాబట్టి టైం కూడా ఎలా ఉంటుంది అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. అలాగే రెండింటికి యాంప్లిట్యూడ్ కూడా కాన్స్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 వేవ్స్ ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే y net is equals to ఏమవుతుందంటే y1 ప్లస్ y2 అంతే కదండి. సో అప్పుడు ఏమవుతుందంటే a sin ఒమేగా t ప్లస్ kx1 ప్లస్ a sin ఒమేగా t ప్లస్ kx2. నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అసలు ఫేజ్ అంటే ఏది తీసుకుంటామండి ఈక్వేషన్ లో, ఈ టోటల్ టర్మ్ ఉంది చూసారా బ్రాకెట్ లో, దీన్నే మనం ఏమంటామంటే ఫేజ్ అంటాం. అలాగే ఈ వేవ్ ఫేజ్ ఏమవుతుందంటే ఇది ఈ వేవ్ ఫేజ్ అవుతుంది, ఈ వేవ్ ఫేజ్ ఏమో ఈ బ్రాకెట్ లో అవుతుంది. ఓకేనా. సో ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం, ఇది మైనస్ ఇది చేద్దాం. సో ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు ఒమేగా t ప్లస్ kx2 మైనస్
omega t plus kx1. ఓకేనండి. సో మైనస్ omega t plus kx2 plus minus into plus minus omega t minus into plus minus kx1 plus omega t minus omega t క్యాన్సిల్ అయిపోతే ఈ 2 టర్మ్ నుంచి మనం k కామన్ చేయొచ్చు కదండి. సో k కామన్ తీస్తే k into x2 minus x1. చూడండి x2 minus x1 అంటే దీని పార్ట్, ఇది దీని పార్ట్, ఈ రెండింటిని మైనస్ చేసాం కాబట్టి x2 minus x1 అనేది ఏమవుతుందంటే పాత్ డిఫరెన్స్ అవుతుందండి. ఏమవుతుంది? పాత్ డిఫరెన్స్. ఎందుకంటే ఆ రెండు పాత్రలనే కదా మనం ఏం చేసాం, డిఫరెన్స్ మైనస్ చేసాం. డిఫరెన్స్ అంటే మైనస్ కాబట్టి ఈ ఒక పాత్ ని ఇంకో పాత్ నుంచి మైనస్ చేసాం కాబట్టి ఇది ఏమవుతుందంటే పాత్ డిఫరెన్స్ అవుతుంది. సో పేజ్ డిఫరెన్స్ ఏమనుకున్నామంటే పై. సో పై ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ డెల్టా x అని రాస్తాం. సో హియర్ డెల్టా x ఈజ్ ది పాత్ డిఫరెన్స్. మరి పై అనేది ఏమవుతుందంటే ఫేజ్ డిఫరెన్స్. పై అనేది ఏమవుతుందండి? ఫేజ్ డిఫరెన్స్. సో ఈ ఫార్ములాని ఇంకా ఎలా రాయొచ్చు అంటే పై ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ డెల్టా x. సో దీన్ని ఎలా రాస్తానంటే పై ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ k అంటేనే 2π బై లాంబ్డా, k బై ఇంటూ 2π బై లాంబ్డా ఇంటూ డెల్టా x. This is the relation between phase difference and path difference. ఏంటండి? Relation between phase difference and path difference. ఓకేనండి, అర్థమైంది కదా? సో అది మాత్రం గుర్తుండాలి. పై ఈజ్ ఈక్వల్స్ టు 2π బై లాంబ్డా ఇంటూ డెల్టా x, వేర్ పై ఈజ్ ది ఫేజ్ డిఫరెన్స్ అండ్ డెల్టా x ఈజ్ ది పాత్ డిఫరెన్స్. పాత్ డిఫరెన్స్ అంటే తెలుసు కదండి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ అంటే తెలుసు కదండి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకేనా? సో అసలు మనం ఫేజ్ అన్నారు. అసలు ఫేజ్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ అనేది ఇలా ట్రావెల్ చేస్తుంది. ఇది ఏమవుతుందంటే క్రస్ట్, ఇది ఏమవుతుందంటే ట్రఫ్. ఇంకో వేవ్ అనేది కూడా ఇలాగే ట్రావెల్ చేస్తుంది సేమ్. అంటే ఇది క్రస్ట్, ఇది ఏమవుతుందంటే ట్రఫ్. చూడండి క్రస్ట్ ట్రఫ్ ఇలా ట్రావెల్ చేస్తే ఈ రెండు ఏ ఫేజ్ లో ఉన్నాయంటే ఇన్ ఫేజ్ లో ఉన్నాయని చెప్తాం. ఇన్ ఫేజ్. అలా కాకుండా సో ఒక వేవ్ ఇలా ట్రావెల్ చేస్తుంది, ఇంకో వేవ్ ఇలా ట్రావెల్ చేస్తుంది. అంటే ఏమవుతుంది చూడండి, ఇది క్రస్ట్, ఇది ట్రఫ్, ఇది ట్రఫ్, ఇది క్రస్ట్. అంటే ఏమేమి కలుస్తున్నాయి? క్రస్ట్ ట్రఫ్, ట్రఫ్ క్రస్ట్ కలుస్తున్నాయి. సో కాబట్టి ఇది ఏమంటామంటే అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాం. ఏమంటామండి? అవుట్ ఆఫ్ ఫేజ్. ఓకేనండి. సో ఇప్పుడు ఇలా కంబైన్ అయినప్పుడు ఏమవుతుందంటే రిజల్టెంట్ అనేది ఇలా బిగ్ గా వస్తుంది. సో అది మీకు ఎలా చెప్పాలంటే చూడండి క్రస్ట్ కదండి. సో ఒక క్రస్ట్ ప్లస్ ఇంకొక క్రస్ట్ కలిసింది, అప్పుడు ఏమవుతుందంటే రిజల్టెంట్ ఎలా వస్తుంది? లేదు, ఒక ట్రఫ్ ప్లస్ ఇంకో ట్రఫ్ కలిసింది, రిజల్టెంట్ ఎలా వస్తుందంటే ఇలా. ఇది ఏమవుతుందంటే కన్స్ట్రక్టివ్ ఓవర్లాప్ అవుతుందండి. సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ మీకు రీజర్ చేస్తాను. Addition of waves. Addition of coherent and incoherent sources. Okay అండి. సో ఫస్ట్ ఇన్ ఫేజ్ లో కనుక ఉండి అవి యాడ్ అయితే, ఇన్ ఫేజ్ లో ఉండి యాడ్ అయితే, ఇన్ ఫేజ్ అంటే చెప్తాం కదండి. సో ఒక వేవ్ ఇలా ఉంది, ఇంకో వేవ్. సో క్రస్ట్ ఈ రెండు కలుస్తున్నాయి, ట్రఫ్ ఈ రెండు కలుస్తున్నాయి, మళ్ళీ క్రస్ట్ ట్రఫ్. అంటే ఇవి ఎలా కలుస్తున్నాయి చూడండి. ఫస్ట్ దాని క్రస్ట్ ఇలా కలిస్తే రిజల్టెంట్ ఎలా వస్తుంది. అలాగే ఫస్ట్ దాని ట్రఫ్ కలుస్తుంది, అప్పుడు రిజల్టెంట్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది.
ఇలాంటి ఓవర్లాప్ ని ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ ఓవర్లాప్ అంటాం. ఏమంటామండి? కన్స్ట్రక్టివ్ ఓవర్లాప్. ఇలాంటివి కాదు. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రక్టివ్ ఓవర్లాప్. డిస్ట్రక్టివ్ ఓవర్లాప్ అంటే అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటాయి. వేవ్స్ అనేవి ఏ ఫేజ్ లో ఉంటాయండి? అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటాయి. అక్కడ ఏమొస్తుందంటే డిస్ట్రక్టివ్ ఓవర్లాప్ వస్తుంది. డిస్ట్రక్టివ్ ఓవర్లాప్ అంటే చూడండి, అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే ఇలా. సో క్రస్ట్, ట్రఫ్, అలాగే ట్రఫ్, క్రస్ట్, ఇంకోటి క్రస్ట్, ట్రఫ్, ట్రఫ్, క్రస్ట్, ఇది క్రస్ట్, ఇది ట్రఫ్. అంటే ఏమవుతుంది చూడండి, ఆపోజిట్ గా ఓవర్లాప్ అవుతుంది. ఒక దాని క్రస్ట్, ఇంకో దాని ట్రఫ్, ఒక దాని ట్రఫ్, ఇంకో దాని క్రస్ట్. అంటే దీనిలా కాకుండా ఆపోజిట్ గా ఓవర్లాప్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ ఏమొస్తుంది? ఒక దాని క్రస్ట్, సెకండ్ దాని ట్రఫ్. రిజల్టెంట్ ఏమవుతుందంటే 0. అలాగే ఫస్ట్ దాని ట్రఫ్, సెకండ్ దాని క్రస్ట్ కలుస్తుంది. అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుందంటే 0. అంటే ఇక్కడ ఇంటెన్సిటీ అనేది ఏముంటుందంటే మాక్సిమం ఉంటుంది. ఇంటెన్సిటీ మాక్సిమం ఉంటుంది. యాంప్లిట్యూడ్ కూడా మాక్సిమం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే ఇంటెన్సిటీ 0 అయిపోతుంది. యాంప్లిట్యూడ్ కూడా ఏమైపోతుందంటే 0. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో అదేం కదండి. when two waves are in phase then they are overlap, constructive overlapping takes place, then their intensity is maximum and amplitude also maximum. If two waves are in out of phase, they are overlap. Destructive overlap takes place. In destructive overlapping, intensity and amplitude both are 0. Okay nandi. Next, superposition of waves. Superposition అయినా కంబైన్ అన్నా ఒకటండి. Superposition of waves. Superposition of waves లో ఫస్ట్ కేస్ 1. కేస్ 1 లో పాత్ లెంత్, పాత్ డిఫరెన్స్ 0 అని తీసుకుంటాం. పాత్ డిఫరెన్స్ ఎంత తీసుకుంటున్నానండి? 0. అంటే సోర్స్ S1 ఇక్కడ ఉంది, సోర్స్ S2 ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఒక లైట్ వెళ్ళి, ఇక్కడ నుంచి ఒక వేవ్ వెళ్ళింది, ఇక్కడ నుంచి. సో P అనే పాయింట్ తీసుకున్నాం. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఈ డిస్టెన్స్ S1P, ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే S2P. సో పాత్ డిఫరెన్స్ అంటే ఏంటండి? X2, ఇది X1 అనుకుంటే X2 మైనస్ X1 ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ X2 అంటే ఏంటండి? S2P మైనస్ X1 అంటే ఏంటి? S1P ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 0. అంటే దీని నుంచి S2P ఈజ్ ఈక్వల్స్ టు S1P. అంటే రెండు కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాయి అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఆ కేసులో మనకి సూపర్ పొజిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ వర్క్ చేస్తుంది చూద్దాం. అసలు సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ కి మనం డెఫినేషన్ రాసుకోవాలి. సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అంటే ఏంటంటే డెఫినేషన్, ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ produced by number of waves is equal to the vector sum of the displacements
displacements of individual waves. Individual waves అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను y1 y2 y3 అండ్ సో ఆన్ వేవ్స్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి అనుకుంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే y రిజల్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే వెక్టర్ సమ్ అంటే y1 బార్ ప్లస్ y2 బార్ ప్లస్ y3 బార్ ప్లస్ అండ్ సో ఆన్ కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈస్ ది సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అన్నమాట. అర్థమైంది కదండి. అంటే ఏవైనా కొన్ని వేవ్స్ కంబైన్ అయినప్పుడు దాని యొక్క రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ది ఆల్ వేవ్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈచ్ వేవ్ కి డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదండి, వాటిని అన్నిటిని కూడా వెక్టర్ సమ్ చేసినట్టయితే అంటే డైరెక్షన్ తో పాటు యాడ్ చేసినట్టయితే మనకు వచ్చేది ఏంటంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది నెట్ వేవ్. ఓకేనండి. సో దిస్ ఈస్ ది డెఫినేషన్. ఇప్పుడు వాడు ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడండి, పాత్ డిఫరెన్స్ అనేది ఏమంటున్నాడు, 0 కి ఈక్వల్ అంటున్నాడు. అంటే రెండు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాను అనుకుంటే సో ఫస్ట్ దాని ఈక్వేషన్ నేను ఏం తీసుకుంటానంటే డిస్ప్లేస్మెంట్ y1 ఈక్వల్స్ టు a cos omega t అని తీసుకుంటాను. అలాగే సెకండరీ ఈక్వేషన్ ఏం తీసుకుంటాం కూడా a cos omega t. ఎందుకంటే ఇవి రెండు కూడా ఏంటంటే కోహెరెంట్ సోర్సెస్. ఈ రెండు కూడా ఏం తీసుకున్నాను, కోహెరెంట్ సోర్సెస్ అని తీసుకున్నాను. సో అప్పుడు y net is equals to ఏమవుతుందంటే y1 ప్లస్ y2. సో అప్పుడు a cos omega t ప్లస్ a cos omega t అంటే ఏమవుతుందండి 2a cos omega t. సో ఇక్కడ 2a అనేది ఏమవుతుందంటే యాంప్లిట్యూడ్ అవుతుందండి. ఏమవుతుంది, యాంప్లిట్యూడ్. నెక్స్ట్ దీని యొక్క ఇంటెన్సిటీ ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఫార్ములా I0 is directly proportional to a square. అంటే యాంప్లిట్యూడ్ స్క్వేర్ కి ఎప్పుడు కూడా ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుందంటే ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంత వచ్చిందంటే 2a వచ్చింది. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమి వచ్చింది 2a. కాబట్టి ఇక్కడ ఏ రాస్తానంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ది నెట్ వేవ్ I అంటున్నాను ఈజ్ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ కదండి. యాంప్లిట్యూడ్ స్క్వేర్ అంటే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంత అండి 2a. సో 2a హోల్ స్క్వేర్. సో దీని నుంచి I ఈజ్ ప్రపోర్షనల్ టు 4a స్క్వేర్. మరి ఇక్కడ a స్క్వేర్ దేనికి ప్రపోర్షనల్ గా ఉందండి I0. కాబట్టి ఇక్కడ నేను ఏ రాస్తానంటే I ఈజ్ ఈక్వల్స్ టు 4I0. అంటే ఇది కన్స్ట్రక్టివ్ ఓవర్లాప్ అండి. ఇది ఏంటిది ఇన్ ఫేజ్ లో ఉంది. ఎందుకంటే ఈ రెండు కూడా నేను ఏం తీసుకున్నానంటే కోహెరెంట్ సోర్సెస్ తీసుకున్నాను. ఒమేగా కాన్స్టెంట్ అండి. సో కోహెరెంట్ సోర్స్ కాబట్టి ఈ రెండు ఎలా ఉంటాయంటే ఇన్ ఫేజ్ లో ఉంటాయి. ఎలా ఉంటాయండి, ఇన్ ఫేజ్ లో ఉంటాయి. సో ఇన్ ఫేజ్ లో యాడ్ అయినప్పుడు ఇంటెన్సిటీ అనేది ఏమైందండి 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. చూసారు కదా ఇందాక కష్ట కలిసినప్పుడు ఏమైంది, పెరిగింది. అంటే ఇంటెన్సిటీ ఏమైందంటే 4I0. ఇది I0 ఇది I0 అనుకుంటే ఎంత టైమ్స్ పెరిగిందండి 4I0, 4 టైమ్స్ పెరుగుతుంది. అలాగే ట్రఫ్ తీసుకున్నా సరే ఏమవుతుందంటే 4I0 అవుతుంది. అర్థమైంది కదండి. ఇది ఏంటంటే ఓవర్లాపింగ్ ఆఫ్ 2 వేవ్స్ ఇన్ ఫేజ్ వెన్ కండిషన్ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ వచ్చేసి పాత్ డిఫరెన్స్ కేస్ 2. కేస్ 2 లో పాత్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు 2 లాంబ్డా. పాత్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు 2 లాంబ్డా కి ఈక్వల్ చేస్తాం. మనకి లాంబ్డా అంటే తెలుసు కదండి, ఒక వేవ్ ఇలా ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే లాంబ్డా. ఇది ఒక సైకిల్ అండి. సో ఇక్కడ 2 లాంబ్డా అన్నాడు కాబట్టి ఎన్ని సైకిల్స్ తీసుకుంటాం మనం, 2 సైకిల్స్ తీసుకుంటాం. ఇది లాంబ్డా అంటే టోటల్ ఎంత అవుతుందంటే 2 లాంబ్డా. ఓకేనా. సో ఒక వేవ్ రిలీజ్ అయిన 2 లాంబ్డా తర్వాత ఇంకొక వేవ్ స్టార్ట్ అయింది. అర్థమైందండి. సో అంటే ఫస్ట్ది ఇది ఫస్ట్ వేవ్ అనుకుంటే ఇది ఫస్ట్ వేవ్ y1, ఇది సెకండ్ వేవ్ y2. సో ఫార్ములాస్ రాద్దాము.
ఫార్ములా ఏం రాయొచ్చండి, y1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ఏ కాస్ ఒమేగా టీ అంటారు, ఏ కాస్ ఒమేగా టీ. సో y2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఏం రాయాలి, ఒమేగా టీ రాస్తామా, ఎందుకంటే ఈ రెండింటి మధ్యన ఏముందంటే పాత్ డిఫరెన్స్ ఉంది. మనకు తెలుసు పాత్ డిఫరెన్స్ లాంబ్డా అయితే కనుక ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుందండి, ఇది 0, ఇది చూడండి 180 డిగ్రీస్ కాబట్టి పై, ఇది ఒక 180 డిగ్రీస్ కాబట్టి ఏమవుతుందంటే పై, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 2π, యాంగులర్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 2π. ఈ 2π అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. అంటే లాంబ్డా అంటే 2π, బట్ మనం ఇక్కడ ఎంత తీసుకున్నామండి, 2 లాంబ్డా తీసుకున్నాం, అంతే కదా. సో 2 లాంబ్డా అంటే దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 4π ఫేజ్ డిఫరెన్స్ కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో దాని నుంచి ఏం రాస్తాం అంటే ఒమేగా టీ మైనస్ 4π, ఒమేగా టీ మైనస్ 4π అంటే దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మళ్ళీ ఏ కాస్ ఒమేగా టీ కి ఈక్వల్ అవుతుంది. అంటే y2 ఈజ్ ఈక్వల్స్, సో y0 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే y1 ప్లస్ y2 అంటే ఏ ఒమేగా కాస్ ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ 2a కాస్ ఒమేగా టీ. మళ్ళీ చూడండి ఇది మళ్ళీ దేంట్లోకి వచ్చేసింది, ఫస్ట్ కేసులోకి వచ్చేసింది, అంతే కదా. సో ఇక్కడ మళ్ళీ యాంప్లిట్యూడ్ ఏంటి అంటే 2a, సో I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2a హోల్ స్క్వేర్, సో I ఈజ్ ప్రపోర్షనల్ టు 4a స్క్వేర్. మళ్ళీ ఏ అంటే ఏ రాసుకోవచ్చు, I0, సో I ఈజ్ ఈక్వల్స్ టు 4I0. దిస్ ఈజ్ ఆల్సో ఏ కన్స్ట్రక్టివ్ ఓవర్లాపింగ్. అంటే 2 వేవ్స్ మధ్యన పాత్ డిఫరెన్స్ 2 లాంబ్డా ఉన్నప్పటికీ అవి రెండు కూడా ఏం ఓవర్లాపింగ్ జరుగుతున్నాయంటే కన్స్ట్రక్టివ్ ఓవర్లాప్ జరుగుతుంది. ఏం జరుగుతుందండి, కన్స్ట్రక్టివ్ ఓవర్లాప్ జరుగుతుంది. సో అక్కడ ఇంటెన్సిటీ కూడా ఎన్ని టైమ్స్ అవుతుందంటే 4 టైమ్స్ అవుతుంది. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 అని. సో కేస్ 3 ఏంటంటే నెక్స్ట్ కేస్ 3 ఇది ఏంటంటే కండిషన్ పాత్ డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే -2.5 లాంబ్డా, అంటే S2p మైనస్ S1p ఈజ్ ఈక్వల్స్ టు -2.5 లాంబ్డా ఈక్వల్. సో మళ్ళీ సేమ్ y1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఒమేగా టీ. సో y2 ఈజ్ ఈక్వల్స్ టు మనం మళ్ళీ పాత్ డిఫరెన్స్ నుంచి ఫేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. లాంబ్డా పాత్ డిఫరెన్స్ అయితే 2π ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది, -2.5 పాత్ డిఫరెన్స్ అయితే లాంబ్డా పాత్ డిఫరెన్స్ అయితే ఫేజ్ డిఫరెన్స్ అయితే 2.5 అంటే 2 × 2.5 అంటే 5 అంటే -5π, అంతే కదండి. సో y2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5π.